వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన గల్పిక అమ్మ చీర వింటారు. టీవీలో వరుసగా అమ్మ శీర్షికతో పాటలొస్తున్నాయి. అమ్మ అన్నది ఒక చక్కని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. ఓ, ఈరోజు మదర్స్ డే కాబోలు అనుకున్నాను. అమ్మ గొప్పతనాన్ని వర్ణిస్తూ మన సినీ కవులు చాలా పాటలు రాశారు. కానీ అమ్మ చీర గురించి, దాంతో మనలాంటి వాళ్లకుండే అనుబంధం గురించి ఎవ్వరూ పాట రాయనందుకు నాకు చాలా బాధగా ఉంది. అమ్మకి సంబంధించిన చాలా విషయాలు, సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా మనందరం ఎంతో కొంత ఎమోషన్స్కి అవుతూనే ఉంటాం. నాన్న గురించి కూడా అడపాతడపా గురైనా నాన్నెందుకో వెనకపడ్డాడు అనిపిస్తుంది. అమ్మ మనని ఎంతో కష్టపడి ఈ లోకంలోకి తీసుకొస్తే నాన్న తన భుజాల మీద కూర్చోబెట్టుకుని లోకమంతా చూపిస్తాడు. ఇలాంటి కొటేషన్స్ వింటూనే ఉంటాం. అది కూడా మదర్స్ డే నాడో, ఫాదర్స్ డే నాడో టీవీ ఛానళ్లలోనూ సోషల్ మీడియా అంతా రకరకాల ఫోటోలతోనూ పాటలతోనూ పుంఖానుగా కార్యక్రమాలు వచ్చేస్తుంటాయి. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది మా అమ్మ చీరకి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం గురించి. నాన్న, మబ్బులు ముసురుకుంటున్నాయి, వర్షం వచ్చేట్టుందిరా, డాబా మీదకెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొచ్చేయి అని అమ్మ 6 ఏళ్ల వయసున్న నన్ను అనునయంగా ఆజ్ఞాపిస్తే మంచి రసపట్టులో రెడ్ కాయిన్ వేయబోతుంటే క్యారం బోర్డ్ ఆటను ఆపేసి డాబా మీదకి వెళ్ళడం కొంత ఇష్టంగానే అనిపించినా మా అమ్మ తన తియ్యటి కంఠంతో నన్ను నాన్నా అనడంతో తప్పుతుందా? ఆట మధ్యలోనే ఆపేసి సినిమాలో విఠలాచార్య వైరు వర్కులాగా పరిగెట్టుకెళ్ళి మొత్తం బట్టల్ని లొంగజుట్టి డాబా మించి కిందకి పడేయడం ఒకెత్తు, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చాంతాడు దండానికి క్లిప్పులతో పగడబందీగా ఆరేసిన మా అమ్మ చీరలకున్న క్లిప్పులన్నీ జాగ్రత్తగా తీసి వాటిని లొంగచుట్టడానికి మన పర్సనాలిటీ చాలక నానా ఇబ్బంది పడి చివరికి ఎలాగో పని కానిచ్చినా వాటిని మాత్రం కిందకి విసిరేయబుద్ధి అయ్యేది కాదు. ఎందుకో తెలీదు. 4-5 చీరలు కాళ్లకు అడ్డం పడుతున్నా అలాగే తంటాలు పడి డాబా మెట్ల మీద నుంచి పట్టుకొచ్చేవాణ్ణి. ఏమిటో ఇది పిచ్చి సన్నాసి, అవన్నీ మోసుకురావడం ఎందుకురా, కింద పడేస్తే నేను వచ్చి తీసుకునేదాన్నిగా అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మామూలే. రాత్రిళ్ళు పడుకునేటప్పుడు అమ్మ పక్కన చేరాల్సిందేను. మా అమ్మ మెత్తటి చీర కొంగు పట్టుకుని తన్మయత్వంతో నోట్లో వేలేసుకుని అమ్మ పొట్ట మీద కాలు వేసి మెడ చుట్టూ చేతులేసి కథ చెప్పు అని సతాయించాల్సిందే. ఆవిడ సగం కథ చెప్పేలోపే మనం కంచిదాకా వెళ్ళొచ్చేసి ఎప్పుడు నిద్రలోకి జారిపోయామో తెలిస్తేగా. మర్నాడు మళ్ళీ అదే సీన్ రిపీట్. అమ్మ, నిన్న కథ ఎక్కడిదాకా చెప్పాను అంటే కథ చెవుల్లోకి వెళ్ళేది కానీ బుర్రలోకి వెళ్తేగా. మళ్ళీ మొదట్నుంచి రాజుగారు, 7 కొడుకులు, తెనాలి రామలింగడి కథలు, కాశీ మజిలీ కథలు, భారత భాగవత రామాయణాలు వింటూ పెరిగిపోయాను. అన్నట్టు మా ఇంట్లో 4-5 బొంతలుండేవి. పాత చీరలు దుప్పట్లతో మా అమ్మ ఓపిగ్గా బొంతలు కుట్టేది. ఉన్న ఒక్క దూది పరుపు మా నాన్న పెద్ద మంచం మీదుంటే బొంతలు పిల్లలకి, పిల్ల పరుపులన్నమాట. మా అమ్మ తన సిల్క్ చీరతో కుట్టిన బొంతని నా సొంతం చేసేసుకున్నాను. అది ఎంత మెత్తగా హాయిగా ఉండేదో. ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేసేది. అప్పుడప్పుడు ఆ మెత్తటి బొంత కోసం మా పిల్లకాయల మధ్య గొడవలయ్యేవి కూడాను. నేను ఆ బొంతని దాచుకుని కాలేజీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు పుట్టింటి సారె కింద పట్టుకుపోయి ఆప్యాయంగా వాడుకున్నాను. KG to PG బొంత అన్నమాట. నా భార్య ఓసారి పుట్టింటి నుంచి వచ్చి తాను పుట్టింటి నుంచి తెచ్చుకున్న వస్తువుల్ని నాకు చూపిస్తూ చివర్లో ఒక బొంతని, 2 సిల్కు, 2 కాటన్ చీరల్ని కూడా చూపించింది. నీకు పెద్దాళ్ళు కట్టుకునే ఆ చీరలెందుకు అన్నాను. అవి మా అమ్మ చీరలండి, నాకెంత ఇష్టమో, ఏమైనా పూజలు అవి చేసుకునేటప్పుడు కట్టుకుందుకు బాగుంటాయి అంది.
మరి ఆ బొంతేమిటి, నేల మీద వేసుకుని పడుకుంటావా అన్నాను హాస్యంగా. మా అమ్మ చీరలతో కుట్టించిన బొంతండి, నాకు చిన్నప్పటి నుంచి అదంటే ఎంత ఇష్టమో అని ఆ బొంతని తన చెక్కిళ్ళకి రాసుకుంది. ఎప్పుడైనా మనసు బాగుండనప్పుడు మా అమ్మ కాటన్ చీర కప్పుకుని పడుకుంటే అన్ని బెంగలు బాధలు తీరిపోతాయి అంది. నేను అవాక్కు. ఇదే సరైన సమయం అనుకుని మా అమ్మ చీరలతో కుట్టిన బొంతని బయటికి తీసి టట్టడాయ్ అంటూ ఆవిడ ముందు పరిచాను. మన అమ్మల చీరల బొంతలు బాగున్నాయి, ఈడు జోడుగా అని నవ్వింది మా ఆవిడ. సరిపోయింది, దొందు దొందే అన్నట్టు మనిద్దరం అమ్మ కూచిలం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట అని తెగ నవ్వుకున్నాం. ఆ మధ్య ఇల్లంతా సర్దుతూ పెట్టెలు బీరువాలు దులుపుతూ నా భార్య నా పాతకాలపు కావిడిపేటలోంచి థళా మెరుస్తున్న అంచుతో ఉన్న చంద్రకాంత రంగు చీరని బయటికి తీసి, ఇది అత్తయ్య గారి చీర కదూ, ఇస్త్రీ చేయిస్తాను అంది. మా అక్క చెల్లెళ్ళు మా అమ్మ చీరల్ని అపురూపంగా దాచుకుని అమ్మతో తమకున్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. నేను మా అమ్మ జ్ఞాపకంగా దాచుకున్న ఆ చీరని చూసేసరికి నా కళ్ళమ్మట నీళ్ళొచ్చి ఒక్కసారిగా దాన్ని తీసుకుని, మా అమ్మ 74వ పుట్టినరోజుకు నేను కొన్న చీర, ఆ ఒక్కరోజే కట్టుకుంది, మళ్ళీ ఇంకో చీర కొనిపించుకోకుండానే వెళ్ళిపోయింది అన్నాను. మా అమ్మ ఏనాడూ నాకిది కొనిపెట్టు అని అడగలేదు. ఒక్క కార్తీక మాసం వస్తే మాత్రం ఓ 100 రూపాయలు ఇవ్వరా అని అడిగేది. అది కూడా కార్తీక దీపాలకి ఆవు నెయ్యి కొనడానికి, గుళ్లల్లో మా పేర పూజలు అభిషేకాలు చేయించడానికిను. ఆవిడ సెలవు తీసుకుని 25 ఏళ్లు దాటిపోయినా మా అమ్మ ఇప్పటికీ నాతోనే ఉంది అనేసరికి నా భార్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడం చూశాను. మాతృదేవో భవ. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి గల్పిక అమ్మ చీర విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.